నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను భారతి. డీటెయిల్స్లోకి వెళ్తే భారత్ పాక్ ఉద్రిక్తతలు చల్లారి మళ్ళీ ఒక్కసారిగా వేడెక్కాయి. అమెరికా మరికొన్ని దేశాలు దౌత్యంతో 2 దేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే ఈ మేరకు సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ సాయితో 2 దేశాల అధికారుల మధ్య చర్చలైతే సఫలించాయి. అయితే కాసేపటికే పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడింది. సరిహద్దుల్లోని పలు ప్రాంతాలపైకి డ్రోన్లు ప్రయోగించింది. మన దేశం సైన్యాన్ని వాటిని సమర్థవంతంగా నిలువరించింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో కాల్పుల విరమణపై ప్రకటన చేశారు. 2 దేశాలు శాంతికి అంగీకరించాయని అనుకోక ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమం వేదికగా వారు పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం భూతల, గగనతల, సాగర జలాల్లో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను 2 దేశాలు నిలిపివేశాయి. దీనికి పాకిస్తాన్ బేషరతుగా అంగీకరించిందని కూడా మిస్త్రీ తెలిపారు. 2 దేశాల జీడీఎంఓలు శనివారం సాయంత్రం 3 గంటల 35 నిమిషాల సమయంలో నేరుగా మాట్లాడుకున్నారు కూడా. అయితే 2 వైపులా అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించారు. మళ్ళీ వారు 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరుపుతారు అని వివరించారు. శనివారం రాత్రి మళ్లీ కలకలం రేగింది. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి. దీంతో గగనతల రక్షణ వ్యవస్థల్ని ఉపయోగించి వాటిని కూల్చేశారు. శ్రీనగర్లో పలు చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఆకూర్, పింజార్, బారాముల్లా, అనంతనాగ్, బాట్వారాలో పాక్ డ్రోన్లను సైతం కూల్చేసింది. కాల్పులేమీ జరగలేదు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక శ్రీనగర్లో పేలుడు శబ్దాలు వినిపించడం పట్ల ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ చర్యను తీవ్రంగా ఖండించారు. పాక్ ఉల్లంఘనలను కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. ఇది అత్యంత దుర్మార్గమని మండిపడింది. దీనికి పూర్తిగా పాక్దే బాధ్యత అని, మన సైన్యం బాధ్యతాయుతంగా స్పందిస్తూ జవాబునిస్తోందని పేర్కొన్నారు. పాక్ కూడా పరిస్థితిని సమీక్షించి తగిన తీవ్రతతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితో పలికింది. ఇలాంటి వాటిని బలంగా తిప్పికొట్టాలని మన సైన్యాన్ని ఆదేశించినట్లుగా తెలిపింది. సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎలాంటి ముందస్తు తదుపరి షరతులు లేకుండా ఇతర అంశాలతో ముడిపెట్టకుండా పాక్ అంగీకారం తెలిపిందని ప్రభుత్వ వర్గాలైతే పేర్కొన్నాయి. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్దార్ కూడా కాల్పుల విరమణను ధృవీకరించారు. తాము ఎల్లప్పుడూ కూడా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కోరుకుంటామని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ అమల్లోకి రాగానే సరిహద్దుల్లోని చాలా ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ఎత్తివేశారు. ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించినట్లు వార్తలు రాగానే దానికి తిరిగి విధించారు. అయితే గుజరాత్, కాశ్మీర్, రాజస్థాన్లో బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి. గుజరాత్లోని కొచ్చిన్లో డ్రోన్లు కనిపించాయి. అయితే కాశ్మీర్లోని నాగోట్రా వద్ద
చొరబాట్లకు జరిగిన యత్నాన్ని కాల్పులతో సైన్యం వమ్ము చేసింది. జమ్మూ కాశ్మీర్లోని ఆర్ఎస్పురా సెక్టర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ శనివారం అమరుడయ్యారు. ఆయన బలిదానాన్ని ధృవీకరిస్తూ బీఎస్ఎఫ్ మహమ్మద్ ఇంతియాజ్ అత్యున్నత త్యాగానికి వందనం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. మే 8, 9 తేదీల మధ్య రాత్రి జరిగిన షెల్లింగ్లో మహమ్మద్ ఇంతియాజ్ గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు విడిచారు.